బిగ్ బాస్ సీజన్ 9లో 3వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రియా శెట్టి బిగ్ బాస్ బజ్లో తనుజ కోసం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్ బాస్ బజ్కి హోస్టుగా శివాజీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శివాజీ తనుజ గురించి అడిగాడు. తనుజ గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంది, తనుజ గేమ్ పై నీ అభిప్రాయం ఏంటి అంటూ మాటల సందర్భంలో అడగ్గా, ఇక ప్రియా అయితే గనక తనుజ మీద కోపం కురిపించిందనే చెప్పాలి. ఇందులో భాగంగా తనుజ గేమ్ చాలా బాగా ఆడుతుంది, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఆమెకి 2 ఫేసులున్నాయి. జనాలు ఇంకో ఫేస్ చూడట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆమెతో నేను హౌస్లో ఉన్నప్పుడల్లా నాకు అనిపించేది ఈమె నటిస్తుందని. ఆమె బయట సీరియల్ యాక్టర్గా ఎలా యాక్టింగ్ చేసిందో హౌస్లో కూడా అలాగే యాక్టింగ్ చేస్తుంది. ఆమెకి సపోర్టు భరణి గారు ఒకరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్లో. అయితే శివాజీ, నువ్వు బయటకు వచ్చేసి తనని ఎందుకు బ్లైమ్ చేస్తున్నావు అంటే, నేను బ్లైమ్ చెయ్యట్లేదు, మీరు నన్ను అడిగిన దానికి చెప్తున్నాను. హౌస్లో తనూజ ఆట మీ అందరికీ కూడా చాలా బాగా అనిపించవచ్చు, కానీ లోపల ఆమె గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. ఆమెలో మీ అందరికీ తెలియని కోణం ఏంటో తెలుసా? ఆమె ఏదో న్యాచురల్గా ఉంది అని అనుకుంటున్నారు, కానీ ఆమె ఒక్క కంటి చూపుతో ఏ అబ్బాయినన్నా సరే అలా నుంచోపెట్టగలదు. దానికి నిదర్శనమే ఆర్మీ పవన్ కళ్యాణ్. మీరందరూ అనుకుంటున్నారు కదా ఆర్మీ పవన్ కళ్యాణ్ తనూజ వెనకాల పడుతున్నారని, కానీ నిజం ఏంటంటే తనుజయ్య ఫస్ట్ ఫ్లడ్ చేసింది పవన్ కళ్యాణ్నే. ఇక అక్కడి నుంచి వాడు తన ఆటని మర్చిపోయి ఈమె చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అంతేకాదు హౌస్లో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా తనుజ అంటే చాలా ఇష్టం అంటూ, అలాగే తనుజ అవసరానికి వాళ్ళని వాడుకుంటుంది అంటూ బిగ్ బాస్ బజ్లో సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియా. శివాజీ అయితే అప్పటి వరకు ప్రియా మాటలు విని లాస్ట్ కౌంటర్ గా ఆమె బాగా ఆడింది కాబట్టి జనాలు ఆమెను మెచ్చుకొని హౌస్లో ఉంచారు, నువ్వు బాగా ఆడలేదు కాబట్టి నిన్ను బయటకు తీసుకొచ్చారంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారట. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్లో ప్రియా శెట్టి తనుజ కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇదంతా కూడా బజ్లో వదులుతారో లేకపోతే వాళ్ళకు అనుగుణంగా ఎడిటింగ్ చేసి కట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.